ఇద్దరు నేతల మధ్య నిప్పుల యుద్ధం నడిచింది. కేంద్ర నిధులు వాడుకోవడం తెలంగాణకు చేతకాలేదన్న అమిత్ షా వ్యాఖ్యలపై కేసీఆర్ మండిపడ్డారు. అసలు నిధులు ఎక్కడిచ్చారని నిలదీశారు. जो राज्य सरकार का नाकामी है उसको लोगों के सामने रखने का काम किया है। जैसे जैसे 2015-16 में गरीबों के घर के लिए जो 90,000 घरों का निर्माण करने के लिए फंड दिया गया था उसका इस्तेमाल नहीं हुआ है। తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఏటా అదనంగా 20,000 కోట్లు దేనికి అదనంగానండి? అదనంగా అడిషనల్ 20,000 crores ఇస్తున్నారు. దేనికి అదనం? వాట్ ఈస్ ద అడిషనాలిటీ? ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ అమిత్ షా గారిని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. 200 కోట్లు ఇస్తున్నారా పోనీ? స్థానిక సంస్థల నిధుల విషయంలో కూడా మాటల యుద్ధమే. నిధులు ఇచ్చామని అమిత్ షా అంటే బకాయిలకే దిక్కులేదు, ఇక అదనపు నిధులు ఎక్కడిచ్చారని సెటైర్ వేశారు కేసీఆర్. लोकल बॉडी ग्रांट के लिए पहले सिर्फ 249 करोड़ रुपया दिया जाता था तेलंगाना को। भारतीय जनता पार्टी की सरकार आने के बाद लोकल बॉडीज ग्रांट के लिए 8,764 करोड़ रुपया 8,764 करोड़ रुपीस मतलब 33 गुना पैसा देने का काम नरेंद्र मोदी सरकार ने किया है। బకాయి రావాల్సింది 10,190 కోట్లు. ఇది కేంద్రం మనకి ఇవ్వాల్సింది. ఈ అదనం సంగతి భగవంతుడు ఎరుగు. అయా అమిత్ షా గారు మహానుభావ, ఢిల్లీ పోగానే అర్జెంట్కి పని చేయి. ఇక్కడ మా స్థానిక బీజేపీ నాయకులు కూడా అర్జెంటుగా పోవాలి ఢిల్లీకి రేపు. ఈ 10,190 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి లెజిటిమేట్గా బాగా చెప్తా. అవి రాబడితే ఇక లోకల్ బీజేపీ నాయకులు ఎంత గొప్పలో మనకు అర్థమవుతుంది. ఇక వచ్చే తాప గవర్నమెంటా ఏమొస్తుందో మరి ఏం సంగతి. మోడీ హయాంలో కేంద్రం తెలంగాణకి ఇచ్చిన విద్యా సంస్థలు, యూనివర్సిటీల లిస్టు చదివి వినిపించారు అమిత్ షా. వాటి సంగతి తర్వాత ముందు జాతీయ ప్రాజెక్టు సంగతి ఏంటని కేసీఆర్ ఫైర్ అయ్యారు. नरेंद्र मोदी सरकार ने कई प्रकार के प्रतिष्ठित शैक्षिक संस्थान और स्वास्थ्य संस्थान भी इंस्टीट्यूशन तेलंगाना को देने का काम किया है, जिसमें एक एम्स देने का काम नरेंद्र मोदी सरकार ने किया है, ट्राइबल यूनिवर्सिटी देने का काम नरेंद्र मोदी सरकार ने किया है, हॉर्टिकल्चर यूनिवर्सिटी देने का काम नरेंद्र मोदी ने किया है। श्री कोंडा लक्ष्मण हॉर्टिकल्चर यूनिवर्सिटी एस्टैब्लिश हो चुकी है। प्रोफेसर जयशंकर एग्रीकल्चर यूनिवर्सिटी का देने का काम किया है। पीवी नरसिम्हा राव तेलंगाना यूनिवर्सिटी ऑफ वेटरनिटी साइंस को भी भारतीय जनता पार्टी की सरकार ने अप्रूव किया है। केंद्र सरकार ने तेलंगाना छात्रों के शिक्षा की क्वालिटी के लिए 1795 करोड़ रुपया अलग से देने का प्रावधान किया है। ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఏంటని అడిగినాం తెలంగాణకు. ఎందుకు ఇస్తలేరండి? మీ జవాబు ఏంది? ఏది అడిగినా ఇస్తాం తెలంగాణకు అన్నాడు అమిత్ షా. ఇది ఏ రాదే ఒక జాతీయ ప్రాజెక్ట్. మాకు వచ్చే 11,000 కోట్ల బకాయిలు ఒక జాతీయ ప్రాజెక్ట్ నుంచి అది కూడా ఇవ్వలే. మీ పుణ్యం బాగు, మీరు పుణ్యం మంచిగా చేసింది. మీరు 2 స్కీములు బాగున్నాయని చెప్పి నీతి ఆయోగ్ అండి ఇక్కడికి వచ్చి మాట్లాడి తిరిగి రివ్యూ చేసి 24,000 కోట్ల రూపాయలు ఇమని రికమెండ్ చేసిన వారు. మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇమని రికమెండ్ చేసిన. ఇప్పుడు ఏడాది మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇమని రికమెండ్ చేశారు. 2 చాలా అద్భుతమైన పథకాలు భవిష్యత్తులో తరతరాలకు ప్రజలకు ఉపయోగపడేటి. కాబట్టి వీటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 19,000 కోట్లు మిషన్ భగీరథకు, 5,000 కోట్లు మిషన్ కాకతీయకి ఏమంటే దానికి 19 పైసలు ఇవ్వలేదు, దీనికి 5 పైసలు ఇవ్వలేదు. 19 పైసలు. నేను 1,00,000 కోట్లు ఇచ్చినా ఇది ఇచ్చినా అని బొచ్చ గుద్దుకొని ఏంది?